హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటే అయిపోయే. నేను మీ మలేషియాలో ఉన్న తెలుగుని. సో ఈరోజు అయితే మా రూమ్లో అయితే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం. సో నాకైతే బగారన్నం ఇష్టం, ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం. నేనైతే బగారన్నం ఫ్యాను. సో తెలంగాణలో ఉన్న ఎవరికైనా బగారన్నం అంటే ఆ టేస్టే వేరు. సో అందులో మళ్ళీ పెళ్ళిలా ఉండే బగారన్నం మటన్ అయితే అబ్బా ఏమన్నా ఉంటుందా. సో ఇక మనం దూరం ఉన్నాం కాబట్టి మనం ఆ టేస్ట్ అయితే మిస్ అవుతున్నాం. సో మొత్తానికైతే ఈరోజు అయితే మా రూమ్లో వచ్చేసి దమ్ బిర్యానీ అయితే చేస్తుంది మా ఫ్రెండు. సో దీనికి ఏంటంటే ముందే బాస్మతి రైసు ఒక 70% ఉడికించుకొని పక్కకి పెట్టుకోవాలి. ఎందుకంటే సో బిర్యానీలో డైరెక్ట్ అయితే ఉడకదు కాబట్టి. సో ఈలోపు అయితే మనం ఆ చికెన్కి అయితే చిన్న చిన్న ముక్కలు మంచిగా కొట్టుకొని, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి, గరం మసాలాలు, లవంగాలు, యాలకుల పొడి అన్న వేసి మంచిగా పెరుగు కొంచెం కలిపి మిక్సీ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాం. సో గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మంచిగా అయితే గ్రేవీ టైప్లో మంచిగా ఊరింది అది మామిడికాయ తొక్కు లెక్క. సో ఈలోపు అయితే మనం నెయ్యి అయితే వేసుకొని తాలింపుకు. సో ఈ నెయ్యి వచ్చేసి ఒరిజినల్ నెయ్యి కాదు, సో మనకు షాప్లో దొరికేదే. సో బయట దేశం ఉన్న వాళ్ళకి అందరికి తెలిసి ఇక మనం కొత్త ఎప్పుడు అవసరం లేదు మన గురించి. సో ఈ లోపు అయితే నెయ్యి వేడి కాగానే సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ అయితే తీసి ఒక లేయర్ సో కింద అయితే పడేసినాం. సో పైనుంచి మళ్ళీ మనం ఉడికించుకున్న అయితే బాస్మతి రైస్ అయితే ఎత్తున్నాం. సో ఈలోపు ఏంటంటే మనకు పక్క ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటే చూసినావా, సో అది ప్లస్ కొత్తిమీరాకు పుదీనా, సో టేస్ట్ కోసం బాగుంటుందంట. సో మళ్ళీ సెకండ్ మిగిలిందంతా కూడా పైన వేసేసి ఈలోపు మనకు ఉన్న రైస్ కూడా మొత్తం పైన వేసినామనుకో మంచిగా ఉడుకుతుంది. సరేనా? సో ఫస్ట్ టైం అయితే నేను మలేషియాలో మా రూమ్లో అయితే దమ్ బిర్యానీ అయితే ఫస్ట్ తింటున్నా. బయట హోటళ్ళల్లో తిన్నా కానీ రూమ్లో అయితే వేయలే, ఎందుకంటే మనకు టైం లేదు. సో డ్యూటీ టైమింగ్స్ ఎక్కువ కాబట్టి అన్నం అయితే మొత్తానికైతే అయిపోయింది దమ్ బిర్యానీ. ఇక వేరే గిన్నెలు అయితే మంచిగా మిక్స్ చేస్తుర్రు కంచుట్లా. సో టేస్ట్ కూడా బాగానే ఉంది. సో ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం. నాకైతే బగారా అన్నం ప్లస్ మటన్ అయితే ఇష్టం. మీకేమి ఇష్టమో కామెంట్లో చెప్పుర్రి. జర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రే. సో ఈ దమ్ బిర్యానీకి మంచిగా ఒక చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని నిమ్మకాయ విండుకొని తింటే ఉంటుంది సూపర్ పో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.